హాయ్ అందరికీ నమస్తే. మేము సమ్మర్లో ఒక ట్రిప్ అయితే వెళ్ళామండి. అదేంటంటే బీదర్లో ఉన్న జ్వాలా నరసింహస్వామి టెంపుల్. మా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళామండి. ఇది బీదర్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఈ టెంపుల్లో ఏ కోరికలు కోరుకున్నా కూడా అవి అతి తొందరలోనే నెరవేరుతాయని అందరూ చెప్తారు. చూసారు కదా ఈ వీడియోలో. బ్యాగులు అవి ఏమైనా పట్టుకెళ్ళినా కానీ ఇలా చెయ్యి పైకెత్తుకుని పట్టుకుని వెళ్ళాలి. ఆ గుహలోకి వెళ్ళే ఎంట్రన్స్లోనే ముందు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. ఆ తర్వాత ఈ గుహ లోపల కూడా ఒక చిన్న లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ వెలిసారంట. అదైతే లోపల ఉంటుంది. దాన్ని చూడడానికి ఈ గుహలోకి అందరూ కూడా వెళ్తారు. కానీ ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకైతే ఆ వాటర్ని చూసి భయం వేస్తుంది. కానీ అందులోకి దిగిన తర్వాత వెళ్ళే కొద్దీ చాలా సరదాగా అనిపిస్తుంది. ఇదిగో చూడండి, మా పిల్లలు వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఈ టెంపుల్ ఇటు తెలంగాణకి అటు కర్ణాటకకి బోర్డర్లో ఉంటుంది. అందుకనే ఇక్కడ తెలుగు వాళ్ళు కర్ణాటక వాళ్ళు కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ఇంకా మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వస్తారు. స్వామివారు ఈ గుహ లోపల స్వయంభుగా వెలిసారంటండి. చాలా చిన్న విగ్రహం, చీకటిగా ఉండి అందులో దీపం వెలిగిస్తారు. ఆ దీపం వెలుగులో స్వామివారు కనబడతారు. చాలా బాగా అనిపిస్తుంది. ఈ గుహలో ఉన్న వాటర్లోనే అందరూ కూడా గోవిందా గోవిందా అనుకుంటూ స్నానాలు చేసి ముందుకి సాగుతారండి. ఇక్కడికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వస్తారు. పండుగ రోజుల్లో ఇంకా పర్వదినాల్లో ఈ గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదు. చాలా టైం అయితే దర్శనానికి పడుతుంది. కానీ ఇక్కడ వాటర్ మాత్రం సమ్మర్లో కూడా వాటర్ అలాగే ఉంటుంది. వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. మేము మొదటిసారిగా వెళ్ళినప్పుడు కార్తీక్ ఆ వాటర్లో దిగడానికి చాలా భయం అనిపించి వాడు వాటర్లో దిగనని అన్నాడు. కానీ ఆ తర్వాత మేము 2-3 సార్లు వెళ్ళేసరికి వాడికి అలవాటయ్యి వెళ్దాం వెళ్దాం అనేసి అని ఓడేస్తామాను. మేము అయితే 3-4 టైమ్స్ అయితే మళ్ళీ వెళ్ళామండి. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మళ్ళీ మళ్ళీ కూడా చూడాలని అనిపిస్తుంది ఈ మందిరం. ఈ మందిరానికి ఉగాది పర్వదినం అయితే చాలా మంది జనం ఉంటారు. దర్శనానికి అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది ఉగాది టైంలో. ఆ వాటర్లోకి దిగి గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్తూ స్వామివారిని ఎప్పుడు చూద్దామా అని ఆతృతతో అందరం కూడా చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాము. ఇప్పుడైతే మొబైల్ అసలు తీసుకుని వెళ్ళట్లేదు ఎవరు కూడా. ఆ స్వామివారి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.